ఎస్సీ ఎస్టీలపై వివక్ష, హింస, అణచివేత వంటి అమానుష చర్యలను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని జిల్లాలో కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి జిల్లా స్థాయి విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా కమిటీ సభ్యులు మురళీకృష్ణ యాదవ్, ప్రవళిక, శ్రీరాములు, ప్రభాకర్, సాయి ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే వసతి గృహాల్లోని పిల్లల చేత పనులు చేయిస్తున్నారని, గతంలో బుచ్చిరెడ్డిపాళెం వసతి గృహంలో జరిగిన అవకతవకలపై చర్యలు లేవని, నెల్లూరు నగరంలో అంబేద్కర్ భవన్ నిర్మాణం పురోగతిలో లేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశంను ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలని, అంతకంటే ముందుగానే డివిజన్ స్థాయిలో కమిటీ సమావేశాలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. సమావేశాన్ని సమీక్షించడం ఎస్సీ ఎస్టీకి సంబంధించి 1924 సంవత్సరం నుండి ఇప్పటి వరకు శాంతి సంక్షేమం ద్వారా 2.13 కోట్ల రూపాయల పరిహారం 146 మందికి బాధితులకు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మీద పిఓఏ మీద మనం ఖచ్చితంగా 3 monthsలో విల్ ఎన్షూర్ దట్ దిస్ మీటింగ్ హ్యాపెన్స్ అండ్ గిడి సోషల్ వెల్ఫేర్ మీద కొద్దిగా ప్లీజ్ ఎన్షూర్ దట్ దిస్ ఫైల్ ఇస్ రన్ ఫర్ every 3 months and so that date will be given and we will be able to conduct this meeting on a regular basis. I request SP Garu to give a basic abstract of atrocity cases which is filed in the district and the action taken and what is the status of those cases in front of the ABM. So total legal cases 95 ఉన్నాయి సార్. దీంట్లో స్టేయర్స్ ఒక 6 ఉన్నాయి సార్. ఎస్సీ నెంబర్స్ అలాగే 41 సార్. For want of draft charge sheets and legal opinions, 7 pending ఉన్నాయి సార్. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే డిపార్ట్మెంట్స్ నుంచి ఒక 14 సార్. రెవెన్యూ రికార్డ్స్ అలాగే ఒక 2 ఉన్నాయి సార్. సో అరెస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ ఒక 2. సో ఈ ఎఫ్ఎస్ఎల్ పెండింగ్ ఉన్నదంటే దాంట్లో కొద్దిగా మనకు సెక్షన్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్న వాటిలో మనకు ఎఫ్ఎస్ఎల్ పెండింగ్ ఉన్న 2 ఉన్నాయి సార్. సో అదర్ రీజన్స్ ఒక 21 పెండింగ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్తో మనం 60 days ముందే రిమైండర్స్ అవన్నీ ఇస్తున్నాం. అంటే 40 days దగ్గర నుంచి 5 రోజు మామూలుగా రిమైండర్స్ ఇస్తాం. సో మోస్ట్ ఆఫ్లీ 60 days లోపల కంప్లీట్ అయిపోతుంది సార్. మనకి అప్పుడప్పుడు లేట్ అయ్యేది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివి అది ఎఫ్ఎస్ఎల్ పంపించేది ఏమన్నా ఉంటే అట్లాంటప్పుడు కొద్దిగా మనకు డిలే అవుతుంది సార్. సబ్ కలెక్టర్స్, ఆర్డీఓస్ అండ్ 1 week or సంథింగ్ ఆ ఒక పీరియడ్లో చేస్తే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్లో చేస్తాము. దెన్ ఇట్ విల్ బి లిటిల్ బెటర్ బికాస్ మీ లెవెల్లో కొంతవరకు ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అది ఒక రౌండ్ డిస్కషన్ అయి ఉంటుంది. అండ్ దీస్ కైండ్ ఆఫ్ పెండెన్సీ వాట్ ఎవర్ కోఆర్డినేషన్ బిట్వీన్ రెవెన్యూ, పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా కొద్దిగా సార్ట్అవుట్ చేయడానికి ఉంటుంది. డివిఎంసీ మీటింగ్ వచ్చిన జిల్లా అధికారులకి అలాగే ఈ యొక్క కమిటీ ఏర్పడి 1 సంవత్సరం 1 నెల అయింది. దీని మీద కూడా అనేక సార్లు గౌరవ కలెక్టర్ గారికి అలాగే స్టేట్ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారికి కూడా మేము అనేక సార్లు విన్నవించడం జరిగింది. ఇట్టికేలకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క డివిఎంసీ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా శుభ్రమే. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్ విల్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ నోటెడ్ డౌన్ బికాస్ irrespective of whether POA Act ఉందా లేదా ఈ కమిటీలో దిస్ మెకానిజం టు డిస్కస్ అదర్ ఇష్యూస్ ఆల్సో. సో మీరు నెక్స్ట్ టైం నుంచి అమ్మా ఇది కంపైల్ చేసుకొని అట్లీస్ట్ ఒక 1 month ముందే డేటా కంపైల్ చేయండి. ఒక 1 month డేట్ అయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే చేసుకొని 1 month తర్వాత డేట్ నాకు ఏ రోజు డేట్ కోసం సర్క్యులేట్ చేస్తున్నారో ఆ రోజుకి నోట్ తెప్పించేసి సర్క్యులేట్ చేస్తాను. 8,50,000 రూపాయలు మాత్రమే డిస్పర్స్ చేయాల్సి ఉన్నది. ఫండ్స్ ఉన్నంత వరకు మొత్తం డిస్పర్స్ చేసాము. 146 మెంబర్స్కి పేమెంట్ చేయడం జరిగింది. డీటెయిల్స్ కావాలని కూడా కాపీ నోట్లో ఎందుకు ఆపరేట్ చేయాలన్నా 46 వరకు ఐ థింక్ 45 వరకు page number 30 to 45. This is the list of all cases in which they have given different kinds of compensation. FIR level లో కానీ లేదంటే చార్జ్ షీట్ చేసినప్పుడు కానీ వేదిక జిల్లా కలెక్టర్ గారికి జిల్లా నాయకులందరికీ కూడా
నమస్కారం సార్. సార్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మేము ఈ డిస్ట్రిక్ట్ మెంబర్గా డిటిఎంసీ మెంబర్గా మమ్మల్ని తీసుకొని 1 year అయింది సార్. Depending on how much has been disposed, what is the condition rate, people will expose them. Then the explains, I think there's notice. అదేవిధంగా కొన్ని దగ్గర ఎస్టీ పీపుల్స్ దగ్గర ఇంకా కూడా ఆధార్ కార్డు లేవు సార్ వాటి అటువంటి విషయాలు కూడా కొన్ని మనం గుర్తించాలి. ఒక సందర్భంలో అయితే కలిగి మండలంలో ఒక ముద్దాయి పడుకున్నప్పుడు అతనికి కేవలం ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల బీలో వెళ్ళకపోయాడు సార్. కాబట్టి ఈ ఆధార్ కార్డు ఇష్యూ అనేది ఎక్కువగా నిరక్షరాస్యాలు వస్తూ ఉంది. గ్రామాల్లో ఇక్కడ కూడా కందుకూరు దగ్గర వీరపల్లి గ్రామం ఉంది సార్. కొన్ని ఫ్రీగా నోటీస్ చేశాను. దాదాపు 20 మెంబర్స్కి నోటీస్ అధికారికి ఆధార్ కార్డు చేస్తారు. కాబట్టి స్థానిక మండల అధికారులను గుర్తించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేసి ఆ గ్రామాల నుండి ఎస్టీలకి ముఖ్యంగా వాళ్ళే సార్ బాగా చెప్పేది వాళ్ళకందరికీ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు తెచ్చి మనసారి కోరుకున్నాను. అలా కాకుండా ఒకవేళ ఏదైనా చైల్డ్ మీద ఇలాంటివి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా సిడబ్ల్యూసి ఎంక్వైరీ చేసుకొని క్రిమినల్ కేసు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ లాస్ట్ ఒక 1 month వీ హావ్ టేకన్ అప్ పైలట్ ఇన్ 1 మండల్ టీపీ అంటే ఇక్కడ ఇదిగూరుపేట టీపీగూడూరు ఏదో ఒక మండలంలో మేము వీ హావ్ డన్ పైలట్ టీపీగూడూరులో చేసాము. సో దాట్ హాస్ గివెన్ అస్ గుడ్ అవుట్కమ్. ఎందుకంటే ఒక మండలం మాత్రం ఫోకస్ చేసి ఐటీడీఏలో ఉన్న పూర్తిగా రిసోర్సెస్ని అక్కడ పెట్టుకుంటే ఒక 2 వారంలో వీఆర్ ఏబుల్ టు గివ్ 440 ఆధార్స్, న్యూ ఆధార్స్ అండ్ 170 రెన్యువల్స్ ఓన్లీ ఫర్ ఎస్టీ పాపులేషన్. అంటే మొత్తం జిల్లాలో 6 నెలల్లో మనం చేసిన పని ఒక 1 మండల్ మాత్రం ఫోకస్ చేసుకుని ఇంటెన్సివ్గా చేస్తే అలా అయింది. సో దాట్ వీ విల్ స్టార్ట్ రెప్లికేటింగ్ టు అదర్ మండల్స్. అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా చేయడం కాకుండా ఒక్కొక్క మండల్ తీసుకొని ఇంటెన్సివ్గా చేస్తున్నాం. ఇట్ టేక్ సమ్ టైమ్. ఇట్ మే టేక్ a year and a half టు కవర్ ఆల్ ద మండల్స్. ఎందుకంటే 2 వారాల్లో ఒక మండలే అవుతుంది. సో ఒక నెలలో ఓన్లీ 2 మండల్స్, ఒక ఇయర్లో పూర్తిగా ఇయర్ ఉంటే 24 మండల్సే కవర్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ టైమ్ కన్స్యూమింగ్ యాక్టివిటీ. కానీ వీల్ టేక్ ఇట్ అప్ మండల్ వైజ్ రాదర్ దాన్ డూయింగ్ ఇట్ యాజ్ రెగ్యులర్ రివ్యూ. అందరితో మాట్లాడుకుని అందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఎవరికి ఆ సీరియస్నెస్ అర్థం కావట్లేదు. సో ఒక 2 weeks ఆ మండల్లో ఫస్ట్ 1 week ఫుల్ సర్వే చేసుకొని ఎవరికి లేవని చూస్తాము. నెక్స్ట్ 1 week we will send the team and team will go to each and every village and do the Aadhaar enrollment in that village only. So atla cheste manchi outcome vachindi. So we will ensure that that outcome is taken up. And it is not part of DBMC but మీ అందరికీ తెలియాలి అని చెప్పి